మే నెల నుంచి మద్యం బీర్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. యుద్ధం కారణంగా తలెత్తిన వనరుల కొరత, రవాణా ఖర్చులు పెరగడం వంటి పరిణామాలు ఇప్పుడు నేరుగా మద్యం బాటిళ్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఎక్కడో జరుగుతున్న యుద్ధం ఇక్కడి మందుబాబుల జేబులకు చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల సహజ వాయు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఇది నేరుగా గాజు సీసాల తయారీపై ప్రభావం చూపింది. ఫలితంగా దేశంలో గాజు సీసాల ఉత్పత్తి ఏకంగా 40% వరకు పడిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో ఖాళీ సీసాల ధరలు 20% మేర పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తాము భరించలేమని, ధరలను కనీసం 12 నుంచి 15% పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులకు వారు వినతి పత్రాలు కూడా సమర్పించారు. తయారీదారుల విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ధరల పెంపు అంశాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక జ్యుడిషియల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ బాటిల్ సైజ్, బ్రాండ్ రీచ్, ట్యాక్స్ వంటి వివిధ అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే మే నెలలో కొత్త ధరలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వేసవిలో బీర్ల ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. గత ఏడాదే 15% ధరలు పెరిగినప్పటికీ ప్రస్తుతం సీసాల కొరతతో పాటు అల్యూమినియం క్యాన్ల ధరలు కూడా పెరగడం కంపెనీలకు భారంగా మారింది. ఎండల తీవ్రతతో బీర్లకు డిమాండ్ 30% పెరుగుతుండగా సరఫరా మాత్రం 20% తగ్గింది. దీనివల్ల ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బీర్ల కొరత మొదలైంది. సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. మొత్తానికి అంతర్జాతీయ పరిస్థితులు మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి పెంచుతున్నాయి. ధరల సమీక్ష గడువు కూడా ముగియడంతో పెంపు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. వేసవిలో చల్లని బీరుతో సేద తీరుదామనుకున్న వారికి ఈ ధరల పెంపు వార్త మింగుడు పడటం లేదు. మరి ప్రభుత్వం సామాన్యులపై ఎంత భారం వేస్తుందో చూడాలి.